ఏం మస్జిద్ పెద్ద మనుషులండి బాబు, నాకైతే అసలు మైండ్ పోతుంది. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటారా, ప్రతి మస్జిద్లో కూడా ఏసీలు జాగ్రత్తగా వాడాలి, క్రమబద్ధంగా వాడాలి అని చెప్పి మస్జిద్ యొక్క నిర్వాహకులు, కమిటీ మెంబర్స్ ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా అవసరం నిమిత్తం మాత్రమే ఏసీ అనేది వేస్తారు. కానీ మా మస్జిదే కరీమున్నీసాలో ఏసీ వేయకపోతే మోజన్ సాబ్ని తిట్టి మరీ ఏసీ వేసేవారు. అదేంటండి, ఎందుకు పోయి ఏసీ అంటే చలికాలం అయినా కూడా లేదు మోజన్ సాబ్ ఏసీ వెయ్యాలి, ఫ్యాన్ గాలి వేరు ఏసీ గాలి వేరు అని చెప్పి మస్జిద్ నిర్వాహకులు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటారా, అల్లాహుతాలా ప్రతి ఒక్కరికి ధనం ఇస్తారు, కానీ ఆ ధనం ఖర్చు పెట్టే మనసు మాత్రం కొంతమందికే ఇస్తారు. కానీ అలాంటి ధనం ఖర్చు పెట్టే యొక్క మనుషుల మధ్యలో నేనున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే మరో ముఖ్యమైన విషయం చెప్తాను. మనం తరావీ నమాజ్ చదువుతాము, 20 రకాతులకు పూర్తి చేస్తాము, విత్ర నమాజ్ కూడా చదువుతాము. కానీ మా మస్జిద్ నిర్వాహకులు తరావీ నమాజ్ మధ్యలో ప్రజలకి అలసట వస్తుంది, ఎవరైతే నమాజ్ చదువుతున్నారో వాళ్ళకి అలసట వస్తుంది, వాడు ఉదయం నుండి ఉపవాసంలో ఉంటారు అని చెప్పి తరావీ మధ్యలో ఆపి వాళ్ళ కోసం ఏదైనా స్నాక్స్ ఐటమ్, తినే ఐటమ్ ఏదైనా కూడా కొంచెం ఇచ్చి, టీ బిస్కెట్ ఇచ్చి వాళ్ళ యొక్క మనసు శాంతి చేసి మళ్ళీ మిగతా రకాతులు చదవమని చెప్పి అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి మస్జిద్లు ఎక్కడెక్కడ ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి మనుషులు ఎక్కడ దొరుకుతారో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇన్షాల్లాహ్ త్వరలో నేను మీ అందరికి చెప్తూ ఉంటాను. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.